నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో హెల్త్ గురించి చెప్పుకుందామండి. అధిక బరువుతో చాలామంది బాధపడుతున్నారు. ఆయుర్వేదం ద్వారా ఈ ఒక్క మూలికతో మనం బరువును తగ్గించుకోవచ్చండి. రోజు రోజుకి బరువు పెరిగిపోతున్నాం కానీ తగ్గట్లేదు. మీరు ఇది ఒక్కటి తెచ్చుకొని మీరు వాడి చూడండి, చాలా బాగా తగ్గుతారండి బరువు ఒక్కటే కాదండి, ఈ ఒక్క మూలిక వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు కానీ తగ్గించుకోవచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, పిప్పళ్ళు అండి. ఈ పిప్పళ్ళు ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో తీసుకున్నాను. ఇవి 100 గ్రాములు తీసుకున్నానండి. వీటిలో ఏమైనా పుల్లలు, ఆకులు, ఏదైనా మట్టి పిల్లలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వేరేసుకొని ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం అండి, ఇవి మనకి ఎక్కువ వేడి చేయకుండా ఉంటాయి. ఈ విధంగా వేపుకోవటం వల్ల ఈ పిప్పళ్ళని పెద్ద మిరియాలు కానీ అంటారండి. చూడండి, ఒక పావు స్పూన్ వేసానండి. నెయ్యిని వేసుకొని, మరి ఎక్కువ వేసుకోబడలేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పిప్పళ్ళు వేసుకొని ఇవి మాడిపోకుండా కొంచెం చిన్న మంట మీద కాసేపు బాగా వేపుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం చిటపట్లాడతాయండి, అప్పటి వరకు వేపుకోండి. ఇంత ముందుగా నేను పిప్పళ్ళ పొడి ఎలా తయారు చేయాలో చూపించున్నానండి, చూడని వాళ్ళ కోసం. అలాగే ఈ పిప్పళ్ళు ఒక్కటి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలని తగ్గించుకోవచ్చో అండి. చూడండి, ఇవి ఇలా బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఇవి చల్లారనివ్వాలండి. చూడండి, ఇలా కాసేపు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో నీట్గా ఈ పిప్పళ్ళన్నీ వేసేసుకోవాలి. అన్నీ ఇలాగ నీట్గా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టాను. ఇది మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కానీ కొంచెం లైట్గా రవ్వ వస్తుందండి. మనం పట్టుకొని చూస్తే కొంచెం బరకగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిప్పళ్ళ పొడిని జల్లెడ పట్టుకోవాలండి. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని జల్లెడ పెట్టుకొని, పిండి జల్లెడ దీంట్లోకి కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి. మెత్తటి పొడి వస్తుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. మనం మిరియాలు ఎలా ఘాటుగా ఉంటాయో కొంచెం ఈ పిప్పళ్ళ పొడి కూడా కొంచెం ఘాటుగా ఉంటుందండి. ఆయుర్వేదంలో దీనికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. పిప్పళ్ళకి చూడండి, రవ్వ వచ్చింది కదా, ఈ రవ్వ అంతా ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా మిక్సీలో ఉంది, ఇది కానీ వేసుకొని మళ్ళీ ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. చూడండి, లాస్ట్లో ఇంకా రవ్వ చాలా వచ్చింది కదా, ఇది కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి నేను మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం తక్కువ వస్తే మాత్రం మిక్సీ పట్టుకోవలేదు. మళ్ళీ నేను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మళ్ళీ జల్లెట్లో వేసుకొని మిక్సీ పట్టింది ఇదంతా కానీ జల్లెడ పట్టుకొని చూడండి, లాస్ట్లో కొంచెం రవ్వ ఉంది కదా, ఇది పడేసేయండి, ఇంకా పనికిరాదు. ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మిరియాల పొడిని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని దీంట్లో కొంచెం ఎక్కడైనా మనం మిక్సీ పట్టుకున్న వేడి ఏదైనా ఉంటే అది తగ్గిన తర్వాత దీంట్లో 2-3 స్పూన్లు బయట పెట్టుకోండి. మిగిలిందంతా మీరు బాక్స్లో తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఈ పిప్పళ్ళ పొడి అసలు పాడవదండి. చూడండి, ఈ పిప్పళ్ళ పొడిని ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో మన 2 వేళ్ళు పెట్టి తీసుకుంటే వచ్చే అంత పొడి అండి. 3 చిటికీల పొడితో మొదలు పెట్టండి. ఆ తర్వాత మీరు అలవాటు అవ్వంగా 7 చిటికీల వరకు వాడుకోవచ్చండి. 1 స్పూను తేనె వేసుకొని ఈ 2 కలుపుకొని మీరు ఉదయం రాత్రి తింటే మీరు చాలా త్వరగా బరువు తగ్గుతారండి. మీరు ఇది తినిన తర్వాత గంట వరకు ఏమి తినకూడదు, తాగకూడదండి. ఇది మీరు ఎలా తినాలి అంటే భోజనం చేసిన ఒక గంట తర్వాత ఇది తినొచ్చండి. తిన్న ఆహారం బాగా అరిగిచ్చేస్తుంది, మన పొట్టను కానీ తగ్గిస్తుందండి. అలాగా మీరు తినకముందైనా కానీ ఇది తిని ఒక గంట తర్వాత అయినా ఆహారం తినొచ్చండి. తినకముందైనా తినిన తర్వాతనే ఎలాగైనా వాడుకోవచ్చు ఈ పిప్పళ్ళ పొడిని. మీరు అలాగే ఆస్తమాతో, దగ్గుతో, జలుబుతో బాధపడుతుంటారు, అటువంటి వాళ్ళు కానీ 1 గ్రాము పిప్పళ్ళ పొడి అలాగే 5 గ్రాములు బెల్లము 2 కలిపి ముద్దగా చేసుకొని తింటుంటే ఆ జలుబు, దగ్గు, ఆస్తమా ఇవన్నీ కానీ తగ్గించుకోవచ్చండి. అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు, 1 పావు స్పూను ఈ పిప్పళ్ళ పొడి వేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకొని
బాగా మరిగించుకొని ఒక సగం గ్లాస్ అయ్యాక దాంట్లో కొంచెం తేనైనా లేదా బెల్లమైనా వేసుకొని తాగుతుంటే కీళ్ళ నొప్పులు, వాపులు ఇవన్నీ కానీ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గించుకోవచ్చండి. అలాగే ఎసిడిటీ అండి, పుల్లటి తేన్పులు రావడం, గుండెల్లో మంట, ఈ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చండి. అది ఎలాగంటే 1 గ్రాము పిప్పళ్ళ పొడి, ఒక హాఫ్ టీ స్పూను తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం తింటుంటే ఎసిడిటీని తగ్గించుకోవచ్చండి. అలాగే వికారం, వాంతులు, తల తిరగటం ఇటువంటి సమస్యలన్నీ కానీ మనం ఈ పిప్పళ్ళ పొడితో తగ్గించుకోవచ్చండి. పిప్పల పొడి 1/2 గ్రాము ఒక హాఫ్ గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని ఉదయం సాయంత్రం రోజుకు 2 సార్లు తాగుతుంటే ఆ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చండి. అలాగే మైగ్రేన్ తలనొప్పితో చాలామంది బాధపడుతుంటారండి. పిప్పళ్ళతో తగ్గించుకోవచ్చండి. పిప్పళ్ళ పొడి అలాగే వసకొమ్మల పొడి సమానంగా తీసుకొని 3 గ్రాములు ఈ పొడిని అలాగే మనం వేడి పాలల్లో అయినా గోరువెచ్చని నీళ్ళల్లో అయినా కలుపుకొని తాగుతుంటే ఈ మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చండి. రోజుకు 2 పూటలు చేయాలండి. అదేవిధంగా అలాగే కడుపు ఉబ్బరంగా ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటప్పుడు కానీ 3 గ్రాములు ఈ పిప్పల పొడిని మనం ఇలాగ తేనెతో కలుపుకొని తింటుంటే ఆ సమస్య కానీ తగ్గించుకోవచ్చండి. ఆకలి కానీ బాగా అవద్ది పిల్లల్లో కానీ. అలాగే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ పేగుల్లో పురుగులు కానీ ఉంటే అవి కానీ చనిపోతాయండి ఈ పిప్పళ్ళ పొడి వల్ల. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ పిప్పళ్ళ పొడి ద్వారా ఎన్ని సమస్యల్ని తగ్గించుకోవచ్చో తెలుసుకున్నారు కదా. ఇంకా తెలివిని కూడా ఇంకా ఎన్నో ఉన్నాయండి ఆయుర్వేదంలో. మీరు కానీ ఈ పిప్పళ్ళు తీసుకొని పొడి చేసి పెట్టుకొని ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడుకోవచ్చండి. మీరు కొంచెం వేడి చేసే శరీరం అయితే కొంచెం మజ్జిగలో కలుపుకొని అయినా తాగొచ్చండి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కానీ ఇలా తెచ్చుకొని వాడుకోండి, బరువును తగ్గించుకోండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాదండి, ఆయుర్వేదంలో ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకునే వీడియోస్ ఉన్నాయి. అవి ముందు ముందు వీడియోస్లో చూపిస్తానండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.